మీరు ఒక కార్ బ్యాటరీ తీసుకోండి. కార్ బ్యాటరీకి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ 3. సో ఫస్ట్ ఏంది, మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు అది ఎనర్జీ రిసీవ్ చేసుకోవాలి. రెండోది ఏం చేయాలి, స్టోరేజ్లో పెట్టాలి. మూడోది ఏం చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి. అది అదే విధంగా గర్భాలయంలో ఉన్న విగ్రహం మనం పెట్టింది, దానికి కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకున్న కెపాసిటీ వస్తుంది. అవి పెట్టిన దానికి మెయిన్ ఏంటంటే ఆ కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవాలి. అది రిసీవ్ చేసుకున్న తర్వాత స్టోర్ చేసుకోవాలి. అందుకే మీరు కానీ గర్భాలయాల్లో కానీ చూస్తే లైట్లు ఉండకూడదండి, ఒకటి దీపాల వెలుతురు మాత్రమే ఉంటుంది. ఆ చీకటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ ఎనర్జీని స్టోర్ చేసుకున్న ప్రదేశం. అండ్ చాలా మంది అంటారు సార్, మేము ఆ పలానా గుడికి వెళ్ళి వచ్చాము, అప్పటి నుంచి నాకు బాగుంది, నాకు సెంటిమెంట్ అని చెప్పి మళ్ళీ మళ్ళీ వెళ్తుంటారు. బట్ వాళ్ళ చక్రాస్ అక్కడ హీల్ అయ్యాయి. మీకు నేరుగా మీరు వచ్చి మీరు ఎప్పుడైతే దండం పెట్టుకుంటారో, ఈ ముద్రలో మీరు ఎప్పుడైతే దండం పెడతారో మీ చుట్టూ కూడా ఒక ఆరా ఉంటుంది. ఆ ఆరా ఏం చేస్తుందంటే ఆ విగ్రహం దగ్గర ఉన్న ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుంది. ఒక యాంటీనా లాగా పనిచేస్తుంది. అక్కడి నుంచి మన ఎనర్జీని మనం రిసీవ్ చేసుకుంటాం. ఆ రిసీవ్ చేసుకోవడంతోనే మీకు ఆ ఫీలింగు, ఆ థాట్, జీరో థాట్ఫుల్నెస్, మీకు ఏడుపు కానీ భావోద్వేగాలన్నీ ఎలా వస్తాయంటే ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటారు.